ఈ రాయి గురించి చాలామందికి తెలియదు అనుకుంటున్నా అండి. ఇదే అండి కళ్ళు గీసే గౌడన్న ప్రతి ఇంట్లో ఉంటుందండి. దీన్నే నెరుసురాయి అంటారు. దీన్నే సానబట్టడానికి ఉపయోగిస్తారండి ఈ పౌడర్ని. కత్తులు సానబట్టడానికి ఒక రాయితోటి ఇంకో రాయి కొట్టడం వల్ల అలా పౌడర్ వస్తుందండి. ఆ వైట్ పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది, కొంచెం బరుసుగా ఉంటుంది. ఆ వైట్ పౌడర్ని తీసుకొని వాళ్ళు అది ఉంటుంది కదండి, దాన్ని పిల్లబద్ద అంటారండి. దానికి పూస్తారండి మొత్తము. అలా పూసేసి ఏం చేస్తారంటే తాడి చెట్టు మీదకి వెళ్ళినాక కత్తులు అనేవి షార్ప్ కావడానికి మళ్ళీ వాటి మీద ఇలా ఇలా నూరుతారు, కత్తులను నూరుతారు. ఎందుకు మరి ఆ పౌడర్ని ఎందుకు నూరంటే ఆ పౌడర్ అనేది కొంచెం బరుసుగా ఉంటుంది. అలా ఉండడం వల్ల కొంచెం క్రిస్టల్స్ ఉంటాయండి చిన్న చిన్నవి. దానివల్ల కత్తి అనేది షార్ప్ అవుతుంది. అందుకని మరి ప్రతిసారి పౌడర్ని తీసుకెళ్ళలేరు కాబట్టి ఆ పిల్ల బద్ద మీద రాస్తారండి. అలా రాసి తీసుకెళ్తారు.